హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ఇప్పుడే అందిన వార్త ఈపీఎఫ్ఓ సంచలన నిర్ణయం అండి. సో ఇందుకు సంబంధించి 15,000 రూపాయలు అనేది ఈ ఆగస్టు 1 నుంచి అయితే వీరందరి ఖాతాలు అయితే జమ చేయనున్నారనమాట. ఎవరెవరికి ఏంటి అనేది ఇందుకు సంబంధించి గుడ్ న్యూస్ అయితే రావడం జరిగిందనమాట. వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుందన్నమాట. మరోసారి కానీ ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి, వెంటనే లైక్ చేయండి. ఇక మొట్టమొదటిగా వచ్చేసి కేంద్ర ప్రభుత్వం ముఖ్యంగా ఆగస్టు 1 నుంచి మనకు ఈ కొత్త పథకాన్ని అయితే తీసుకురావడానికి అవకాశాలు అయితే ప్రారంభించనుందన్నమాట. ఇందులో వచ్చేసి ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ అనగా ఈపీఎఫ్ఓ ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకుని ఉన్నారో మొదటిసారిగా ఉద్యోగాలు అంటే ఇప్పుడు కొత్తగా ఉద్యోగంలో చేరుతున్న వారికి కూడా ఈ ప్రారంభిస్తున్నారన్నమాట. ఇందులో వచ్చేసి పిఎం వికసిత్ భారత్ అన్నమాట, రోజ్గార్ యోజన. దీని పేరే పిఎం విబిఆర్వై కింద 15,000 రూపాయలు అయితే వస్తాయి అన్నమాట. ఎలా వస్తాయి ఏంటనేది తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి. ఇందులో వచ్చేసి ఈ పథకానికి సంబంధించి 99,446 కోట్లతో కేంద్ర క్యాబినెట్ ఇటీవల ఆమోదం కూడా తెలిపిందనమాట. దీంతో కేంద్రంలో ఉన్నటువంటి అంటే కేంద్ర కార్మిక ఉపాధి మంత్రిత్వ శాఖ తాజా ప్రకటన ద్వారా ఈ పథకానికి సంబంధించి పిఎం విబిఆర్వై పథకం ప్రోత్సాహకాలు అయితే అందించడం జరుగుతుందన్నమాట. ఇందులో వచ్చేసి వివిధ రంగాల్లో కనుక తయారీ రంగంలో ఉద్యోగ అవకాశాలు పెంచడమే దీని యొక్క ప్రధాన లక్ష్యం. ఇందులో ఈ పథకం అమలు తీరు చూసుకున్నట్లయితే 2 విధాలుగా ప్రోత్సహిస్తున్నారన్నమాట. ఇందులో ప్రోత్సాహకాలు అయితే ఉంటుంది. ఒకటేమో మొదటిసారిగా ఉద్యోగాలు కోసం, మరొకటి యాజమాన్యుల కోసం అయితే ఉంటుందన్నమాట. ఇందులో భాగంగా మొదటిసారిగా శ్రామిక శక్తిలో చేరినటువంటి వారిని లక్ష్యంగా చేసుకుంటుంది. అర్హత కలిగినటువంటి వారికి ₹1,00,000 ఉన్న వేతనం ఉన్నవారు 15,000 వరకు వన్ టైం ఈపీఎఫ్ వేతన ప్రయోజనాన్ని కూడా లభిస్తుందన్నమాట. దీనిలో ఉద్యోగంలో చేరిన 6 నెలల తర్వాత మళ్ళీ 12 నెలలు నిరంతర సర్వీస్ తర్వాత 2 వాయిదాల్లో అయితే ఈ మొత్తం డబ్బులు ఏదైతే ఉన్నాయో అవి చెల్లిస్తారనమాట. రెండో విడత పొందాలంటే ఉద్యోగులు తప్పనిసరిగా ఫైనాన్షియల్ లిటరసీ అనేది ప్రోగ్రాం పూర్తి చేయాల్సి అయితే ఉంటుంది. దీనికి సంబంధించి ముఖ్య కారణం ఏంటంటే పొదుపును అనేది అలవాటును పెంపొందడానికి కొంత భాగాన్ని ఇందులో తర్వాత ఉపసంహరించుకోవడానికి అవకాశాలు కూడా ఉంటుంది కాబట్టి మొత్తం మీద ఈ పథకానికి సంబంధించి తయారీ రంగంలో ఏదైతే యాజమాన్యంలో కూడా కనీసం 6 నెలల పాటు ఉద్యోగంలో కొనసాగే ప్రతి ఒక్క ఉద్యోగి కూడా నెలకు 3,000 వరకు ప్రోత్సాహకాలు అయితే లభిస్తాయని చెప్పేసి, దీనివల్ల యూనిట్ల తయారీ ప్రోత్సాహకాలు 4వ సంవత్సరం కూడా పొడిగించే అవకాశాలు అయితే ఉంది. ఈ పథకం నుండి ప్రయోజనం పొందడానికి ఈపీఎఫ్లో నమోదైన కంపెనీలు కొత్తగా నియమించుకున్నటువంటి ఏదైతే వారి కనీసం 6 నెలల పాటు కొనసాగించాల్సి అయితే ఉంటుంది. 50 మంది నుండి అంతకంటే తక్కువ ఉద్యోగాలు ఉన్న సంస్థలు అయితే కనీసం 2 50 లేదా అంతకంటే ఎక్కువ ఉద్యోగాలు ఉన్న వారి సంస్థ కనీసం 5 కొత్తగా నియమించుకోవాల్సి అయితే ఉంటుంది. ఇందులో వచ్చేసి ఆధార్ ఆధారిత చెల్లింపు వ్యవస్థ కూడా ఉంటుందన్నమాట. డైరెక్ట్ డీబీటీ పద్ధతిలో కూడా చెల్లింపులు అయితే జరుగుతాయి అన్నమాట. మొత్తం మీద అయితే కొత్త పథకం ద్వారా మనకు 15,000 రూపాయలు బోనస్ అనేది ఆగస్టు 1 నుంచి పథకం ద్వారా అయితే అమలు అయితే జరుగుతుందన్నమాట. గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగింది.